నంద్యాల జిల్లాలో బస్సు లారీ ఢీకొనడంతో ఏర్పడిన మంటల్లో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే అఖిలప్రియ సహాయ చర్యలను పర్యవేక్షించారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బీసీవీఆర్ ట్రావెల్ బస్ కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 2 వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా బస్సు, లారీ డ్రైవర్లు క్లీనర్ల మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులోని 36 మంది ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మంత్రి, ఎమ్మెల్యే సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన వైద్యం, సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వం తరపున కృషి చేస్తామని అఖిలప్రియ భరోసా ఇచ్చారు. वो अंदर हता नहीं गाड़ी के अंदर पांच सका हता అంత నెల్లూరు హైదరాబాద్ నెల్లూరు ఆత్మకూరు అంత నెల్లూరు నేర్చుకోవాలి మేడం. నెల్లూరు నుంచి హైదరాబాద్ మధ్యలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడి ప్రాణాలు పోయే సందర్భాలు కూడా చూడడం జరిగింది. సో అందుకే ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం జరిగింది. అది కూడా ఆ ట్రామా సెంటర్ కానీ లేకపోతే 100 పడకల వస్తే కానీ ఈ ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నంద్యాలకి లేకపోతే కర్నూలుకి తీసుకుపోవాల్సిన అవసరము పడకుండా ఆలగడ్డ ప్రాంతంలోనే, ఎందుకంటే నేషనల్ హైవే మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ట్రామా సెంటర్ పెడితే ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రపోజల్ కలెక్టర్ గారికి, సీఎం గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలో వస్తే బాగుంటుందని కూడా మరి తెలియజేసుకుంటే ఇప్పుడు నంద్యాలకు కూడా వెళ్ళి ఎవరికైతే సీరియస్గా ఉందో, ఎవరికైతే ప్రయాణికులు ఇబ్బందులు ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. బస్సు టైర్ బర్స్ట్ అయ్యి అది ఆపోజిట్ డైరెక్షన్ లో రావడము, ఆలగడ్డ మీద నుంచి పోతున్న కంటైనర్ ని ఢీకొట్టి మరి ఫైర్ రావడము, దానివల్ల 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత ట్రక్ ఓనర్స్ని కూడా కలవడం జరుగుతుంది. నిజంగా బాడీస్ని అంటే వాళ్ళ డ్రైవర్లు, 2 డ్రైవర్లు వాళ్ళని చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని చూసిన తర్వాత నేనే కుటుంబ సభ్యులకు చూడొద్దని చెప్తున్నాను. అది 2 గుద్దుకోవడం వల్ల 2 డ్రైవర్లు బయటికి రాకుండా అట్లే స్టక్ అవ్వడము, దానివల్ల ఆ ఫైర్ రావడం, అగ్ని రావడం తోటి కంప్లీట్ గా బాడీస్ అన్ని కూడా 2 బాడీస్ కూడా డ్రైవర్లవి కాలిపోవడము. చాలా